ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. అంటే ఒక భయం ఒక ఆడవాళ్ళ లైఫ్ని ఎలా మార్చిందో, తన జీవితాన్ని ఎలా మార్చిందో ఒక చిన్న భయం, అద్భుతమైన స్టోరీ నేను ముందుకు తీసుకొస్తాను. తనకు ఒక ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం, నేర్చుకోవాలని ఒక తపన. చదువుకుంది 10th క్లాసే, కానీ తన జీవితంలో ఏదో సాధించాలని ఒక ఆలోచన. తన పిల్లల్ని అద్భుతంగా చదువుకోవాలని ప్రోత్సహించే తల్లి. అలాంటి సమయంలోనే ఒక అద్భుతమైన ట్రైనింగ్ వాళ్ళ జీవితంలోకి వచ్చింది. తీసుకోవాలి, నేర్చుకోవాలి, తన జీవితంలో ఎదగాలని ఒక ఆలోచన. కానీ భయం, తన భర్త ఏమంటాడా, తన భర్త దాన్ని నేర్చుకోవద్దంటాడేమో, నేర్చుకుంటే ఏమన్నా ఎందుకు నీకు ఇది అవసరమా అన్న ఒక ప్రశ్న ఆమెని చాలా బాధ పెట్టింది. కాబట్టి తన భర్తకి చెప్తే ఏమంటాడన్న ఒక ఆలోచనతో ఆ భయంతో ఆయన చెప్పక ఒక ట్రైనింగ్కి వెళ్ళింది. ఆ వ్యక్తి ఆ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని వచ్చి భార్యని అడిగాడు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేకపోయావు, ఈ ట్రైనింగ్ తీసుకుని నేను వద్దంటానా అంటే భార్య భయపడింది. ఎందుకంటే తన భర్త ఎప్పుడు కూడా తన భార్యని ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇంట్లో లైఫ్లోనే ఉండాలి, పిల్లల్నే చూసుకోవాలి, నీ లైఫ్ ఇంతే అన్న ఒక ఆలోచనలో బతికే వ్యక్తి. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్స్ నేను తీసుకుంటే, ఇలాంటి నా జీవితం నేను ముందుకు తీసుకెళ్తే నేను ఎదుగుతానేమో, నేను ఎదిగితే ఆయనకి నచ్చదేమో, నేను ఎక్కడైనా ఆయనకంటే ఎక్కువ పొజిషన్కి వెళ్ళిపోతాను, ఆయన ఫీల్ అవుతారేమో అని ఒక భయం ఆమెని చాలా లోపల పెట్టి ఇవాళ ఆ పరిస్థితిని తీసుకొచ్చింది. వెంటనే ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల తన ఆ భయాన్ని తొలగించే ముందు భర్తతో మాట్లాడి, ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే, ఆ భర్తకి ఏమనిపించిందంటే, అరే నా భార్య ఈ భయంతో నాకు చెప్పకపోవడం నాకు చాలా బాధగా ఉంది, అంటే నన్ను ఎంత అర్థం చేసుకుంది అన్న ఒక ఆలోచన ఆ భర్తను కూడా చాలా బాధ పెట్టింది. ఆ సమయంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అక్కడ బయటకు ఏమొచ్చిందంటే, తనకి చెప్పకపోవడం అనేది అతనికి బాధే తప్ప ఆమె నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఆమె చెప్పలేదు కాబట్టి ఆయనకు బాధ కలిగింది. సో అలా ఒక అద్భుతమైన కౌన్సిలింగ్తో జరగడం వల్ల ఇవాళ అద్భుతమైన ట్రైనింగ్ తీసుకొని తన జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నదో ఆవిడ వాళ్ళు సాధించడానికి ముందడుగేసింది. అలాగే అతని సపోర్ట్తో ఆమె ఇవాళ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమర్థమైందంటే, మన భయం ఎన్నో అపార్థాలకి దారితీస్తుంది, దానివల్ల మన ఎన్నో జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ భయం, అబద్ధం మన జీవితంలో తొలగించుకోగలుగుతామో, స్పష్టతగా మనం చెప్పే మాట ఇతర వ్యక్తికి అర్థం చేసేటట్టుగా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అపార్థాలు తొలగిపోతాయి, అప్పుడు జీవితాలు ఆనందమయం అవుతాయి. కాబట్టి మీ అబద్ధాలు, మీ భయాలు ఎప్పుడైతే తొలగించుకోగలుగుతారో మీ జీవితం అద్భుతంగా ఉంటుంది.